హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్స్ అనేది మన యాప్లో జస్ట్ 500 రూపీస్కే అందుబాటులో ఉంది. సో దీనికి సంబంధించి 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. దానికి సంబంధించి మీకు ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. ఫ్రీ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి. ఇంకా లాస్ట్ 6 months ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కావచ్చు, లాస్ట్ మంత్ వరకు ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ కూడా మన యాప్లో అయితే ఉన్నాయి. దానికి సంబంధించి శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. జస్ట్ పర్ మంత్ 20 రూపీస్ చెల్లించి మీరు పీడిఎఫ్ని అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. తెలంగాణ చరిత్ర, తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా జనరల్ సైన్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ అయితే ఉన్నాయి. చాలా తక్కువ కాస్ట్లో ఈ టెస్ట్ సిరీస్ మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో క్వశ్చన్స్ అయితే అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా TSPSC కావచ్చు, ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి జనరల్ స్టడీస్ షార్ట్స్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా అందిస్తున్నాం. దానికి సంబంధించి మీకు మన యాప్లో శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసిన తర్వాత నచ్చితే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే ఫస్ట్ అప్డేట్ వచ్చేసి TRT ఆ ఊసేది అంటూ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. టెట్ ఫలితాలు వెల్లడై 3 నెలలు, ఉపాధ్యాయ ఖాళీలెన్నో తేల్చని సర్కారు. సో నోటిఫికేషన్ కోసం 3 లక్షల మంది నిరుద్యోగులు ఎదురు చూపులని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే నెలలు గడుస్తున్నా సుమారు 3 లక్షల మంది నిరుద్యోగుల ఎదురు చూపులు తప్ప టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ మాత్రం వెలువడలేదు. సో పాఠశాల విద్యాశాఖలో బోధన మరియు బోధనేతర సిబ్బందితో కలిపి 13,086 ఉద్యోగాలు భర్తీ చేస్తామని శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రకటించి 7 నెలలు గడిచాయి. టెట్ పూర్తి కాగానే సో ఈ టీఆర్టీకి సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తామని ప్రభుత్వం చెప్తూ వచ్చింది. సో జూన్ 12న మనకు టెట్ నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి జూలై 1న అయితే ఫలితాలు వెల్లడించారు. సో 3 నెలలు గడిచిన తదుపరి ప్రక్రియ మాత్రం మొదలు కాలేదని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖాళీల సంఖ్య తేలితే వాటికి ఆర్థిక శాఖ ఆమోదం తెలపాల్సి అయితే ఉంటుంది. ఈ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. సో మోడల్ పాఠశాలలు కావచ్చు, అదేవిధంగా రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లోని ఖాళీలతో కలుపుకొని సుమారు 11,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో వీటిలో మనకు సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఏదైతే SJT పోస్టులు వచ్చేసి 6,400 వరకు అయితే ఉన్నాయి. అండ్ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఖాళీలు 3,600 వరకు ఉంటాయని అంచనా. సో వీటిని TRT ద్వారానే భర్తీ చేయాలి. సో ఉపాధ్యాయులకు పదోన్నతులు కనుక ఇస్తే మరొక 10,000 ఖాళీలు ఏర్పడతాయని అంచనా. కానీ ఈ పదోన్నతుల ప్రక్రియ కూడా ఇప్పట్లో పూర్తి చేసే పరిస్థితి కనిపించడం లేదని చెప్పేసి మనకు TRTకి సంబంధించిన అప్డేట్ ఇక్కడ ఈనాడు న్యూస్ పేపర్లో తీయడం జరిగింది. మొత్తం బోధన అంటే టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ కలిపి 13,086 ఉద్యోగాలను అయితే భర్తీ చేయాల్సి ఉంది. వీటికి సంబంధించిన ప్రక్రియ ప్రభుత్వం సో ఇంకా చేపట్టలేదంటూ ఇక్కడ మనకి ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే రెగ్యులరైజేషన్ ఇంకెప్పుడు అంటే ఇక్కడ చూడవచ్చు. ఆశగా ఎదురు చూస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అని చెప్పేసి వెలుగు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. 6 నెలల కింద అసెంబ్లీలో ప్రకటించిన సీఎం కేసీఆర్ సో 11,000 మందిలో ఇప్పటికీ జస్ట్ 1000 మంది లోపే వీటికి సంబంధించిన రెగ్యులేషన్ ప్రక్రియ కంప్లీట్ అయినట్టు ఇచ్చారు. అదేవిధంగా వివిధ కారణాలతో ఆలస్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్పై సర్కారు నాన్చుడు ధోరణి పాటిస్తుంది. నిన్న మొన్నటిదాకా కోర్టు కేసులతో సాకు చూపినటువంటి ప్రభుత్వం ప్రస్తుతం ఏ అడ్డంకి లేకపోయినా కూడా ప్రాసెస్ పూర్తి చేయట్లేదని చెప్పేసి ఇక్కడ జరిగింది. దీనికి తోడుగా రెగ్యులరైజేషన్కు పలు నిబంధనలు పెడుతుండడంతో తాము పర్మనెంట్ అవుతామో లేదా అనేటువంటి ఆందోళన కూడా ఎంప్లాయీస్లో మొదలైందని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే దసరా కానుక ఇస్తారనేటువంటి ఆశతో చూస్తున్నామంటూ కూడా ఈ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నట్లే ఒక అప్డేట్ మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ TSPSCకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. రీసెంట్గా మనకు TSPSC నుంచి ఇంజనీరింగ్ సర్వీస్లో పలు విభాగాల్లో 833 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వాటికి అదనంగా మరొక 4 పోస్టులు యాడ్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో దీనిలో మనకు సో సహాయక ఇంజనీర్ కావచ్చు, మున్సిపల్ సహాయక ఇంజనీర్కి సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి మరొక 4 పోస్టులు అదనంగా వాటికి కలుపుతున్నట్లయితే ఇవ్వడం జరిగింది. అంటే టోటల్గా 837 పోస్టులు అయితే అవుతున్నాయి. సో వీటికి సంబంధించి మనకు అక్టోబర్ 21 లోపు అయితే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇంకా అప్లై చేయలేదో వీటికైతే అప్లై చేసుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ గురుకులాలో జీవో 317 గుబులు అంటూ ఈనాడు న్యూస్ పేపర్లో మరొక అప్డేట్ చూడవచ్చు. ఉద్యోగుల సర్దుబాటు ఉత్తర్వులు జారీ, పలువురికి ఇతర జిల్లాలు జోన్ల కేటాయింపు అని చెప్పేసి ఇక్కడ జరిగింది. స్థానికత ఆధారంగా అవకాశం కల్పించాలని సిబ్బంది డిమాండ్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్రంలో సంక్షేమ గురుకుల ఉద్యోగాల్లో జీవో నెంబర్ 317పై ఆందోళన మొదలైంది. రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి అమలులో భాగంగా బోధనేతర సిబ్బందిని సర్దుబాటు చేస్తూ గురుకుల సొసైటీలో ఆదేశాలు జారీ చేశాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. దీంతో ఈ జోనల్ కేటగిరీ పరిధిలోకి వచ్చేటువంటి సిబ్బందిని 20% పైగా 20% మందిని సో ఇతర జోన్లకైతే పంపవలసి అయితే ఉంటుంది. సో ఈ నేపథ్యంలో స్థానికత ఆధారంగా సో వీళ్ళకి పదోన్నతులు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే
ఇవ్వడం జరిగింది ఈనాడు న్యూస్ పేపర్లో 317 జీవోకి సంబంధించి. నెక్స్ట్ ఇక్కడ మనకు భారత వాయుసేనలో అగ్నివీర్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడైతే మీరు చూడవచ్చు. సో ఇంటర్మీడియట్ అర్హతతోటి వీటికి అప్లై చేసుకోవచ్చు. మీకు ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ అనేది వన్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. అండ్ వీటికి సంబంధించి 23 ఏళ్ల లోపు అయితే ఏజ్ ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎంపిక ప్రక్రియ కూడా ఇక్కడ ఇచ్చారు. సో మనకు నెక్స్ట్ మంత్ నవంబర్ మొదటి వారంలో వీటికి సంబంధించినటువంటి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. జనవరి 2023లో వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ పేపర్ ప్రకటన మనం అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పేసి ఒక అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఉపాధ్యాయ పోస్టుల దరఖాస్తుల ఆహ్వానం అని చెప్పేసి చూడవచ్చు. సో ఇది మనకు మెదక్ జిల్లాకు సంబంధించిన అప్డేట్. మెదక్ జిల్లాలో ఉన్నటువంటి మొగుడంపల్లి మండల కేంద్రంలో గిరిజన బాలికల పాఠశాలలో బోధన సిబ్బందికి సంబంధించి 8 పోస్టులకు సంబంధించినటువంటి దరఖాస్తుల ఆహ్వానం కోసం ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఫిజికల్ సైన్స్ కావచ్చు, సోషల్ స్టడీస్, ఇంకా ఇతర మ్యాథమెటిక్స్ ఇటువంటి సబ్జెక్టులకు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి మీరు నెక్స్ట్ మంత్ 8 తారీఖులోపు మీరు వీటికైతే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 8333925392 అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు క్లారిఫై చేసుకొని వీటికైతే అప్లై చేసుకోండి. సో మరొక నోటిఫికేషన్ ఇక్కడ చూడవచ్చు. అధ్యాపకుల నియామకానికి ఇంటర్వ్యూ అంటూ మనకు కామారెడ్డి జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తరగతులు బోధించడానికి తాత్కాలిక ప్రాతిపదికన ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. వాకిన్ ఇంటర్వ్యూ ప్రాసెస్లో వీటి యొక్క ప్రక్రియ అయితే ఉంటుంది. అక్టోబర్ 10న వీటికి సంబంధించిన ఇంటర్వ్యూ అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు సో వీటికి కూడా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఇక్కడ SC/ST బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలంటే ఒక అప్డేట్ చూడవచ్చు. బహుజన విద్యార్థి సంఘాల నాయకులు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్కు వినతి అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏవైతే మనకు SC/ST బ్యాక్లాగ్ పోస్టులుగా వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ఒక వినతి పత్రాన్ని సో దానికి సంబంధించినటువంటి బహుజన విద్యార్థి సంఘాలు నిన్న కొప్పుల ఈశ్వర్ని కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లే ఒక అప్డేట్ మనం ఇక్కడ పేపర్లో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ సెంట్రల్ బ్యాంక్లో 110 ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిలో IT, డేటా సైంటిస్ట్, ఎకనామిస్ట్, రిస్క్ మేనేజర్ సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో అక్టోబర్ 17 అనేది లాస్ట్ డేట్ ఉంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వెబ్సైట్కి వెళ్ళి చూసి అప్లై చేసుకోండి. నెక్స్ట్ హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీకి సంబంధించినటువంటి వాటిలో 7 వేకెన్సీస్ సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఆఫీస్ అసిస్టెంట్, అదేవిధంగా క్లర్క్ కావచ్చు, ఇంకా ఇతర ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆన్లైన్లో వీటికి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 25 అయితే లాస్ట్ డేట్ ఉంది. ఒకసారి అయితే చెక్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ ఇంతకుముందు మనం చూసాం భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ మరొకసారి మనం ఆంధ్రజ్యోతిలో చూడవచ్చు. అండ్ ఇంకా హెడ్ కానిస్టేబుల్ ITBPలో హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ మనకు రీసెంట్గా రిలీజ్ అయింది. 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దీనిలో మీకు ఇక్కడ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి డిఫరెంట్ వేకెన్సీ అయితే ఉండడం జరిగింది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అంటే విత్ డిగ్రీ అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి మీరు ఇంట్రెస్ట్ ఉంటే వీటికి కనుక మీకు ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే అప్లై చేసుకోండి. ఇక నెక్స్ట్ మనం ఈరోజు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో కరెంట్ అఫైర్స్ను మన ఛానల్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో చాలా న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ మీకు ఒకటే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇక్కడ చూసినట్లయితే నూతన CDSగా అనిల్ చౌహాన్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. రావత్ మరణించినటువంటి 9 నెలలకు నియమించినటువంటి కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో భారత త్రివిధ దళాల నూతన అధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ అనిల్ చౌహాన్ను కేంద్రం నియమించినట్లుగా సో గుర్తుంచుకోండి. సో మనకు అంతకుముందు బిపిన్ రావత్ గారు ఈ పదవిలో ఉండేది. సో 9 నెలల క్రితం మనకు తెలుసు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. సో అతని స్థానంలో సో నూతనంగా సో ఇక్కడ అనిల్ చౌహాన్ నియమించినట్లు ఒక కరెంట్ అఫైర్ అయితే మనకు కూడా గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. మనకు బిపిన్ రావత్ గారు చనిపోయినటువంటి దానిపైన కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు. మనం రీసెంట్గా SSC మనకి సింగరేణి ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. సో బిపిన్ రావత్ మనకి ఇప్పుడు 2021 డిసెంబర్ 8న తమిళనాడులో ఉన్నటువంటి కోయంబత్తూరులో జరిగినటువంటి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం జరిగింది. సో దీనికి సంబంధించి సో ఇతని యొక్క మరణం పైన వేసినటువంటి కమిటీ ఏంటి అనేది కింద నాకు కామెంట్ చేయండి. నేను నిన్న కూడా 2 క్వశ్చన్స్ అడిగాను. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య ఎంత అని చెప్పేసి ప్రజెంట్ అది 1+33 చాలామంది ఆన్సర్ చేయడం జరిగింది. దాంతోపాటుగా సో 2021లో సో ఇది దాదా ఫాల్కే అవార్డు గ్రహీత ఎవరని చెప్పేసి అడిగాను. అది మనకు ఎవరు రజనీకాంత్ గారు. సో ఆ 2 క్వశ్చన్స్కి చాలామంది అయితే ఆన్సర్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఇది బిపిన్ రావత్ మరణం పైన వేసినటువంటి కమిటీ పేరు ఏంటనేది కింద కామెంట్ చేయండి. వాటికి సంబంధించి నేను రేపటి వీడియోలో మళ్ళీ మీకు ఆన్సర్ చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. సో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ మరొక అపాయింట్మెంట్ కూడా చూడవచ్చు. ఇక్కడ 2 ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అయితే మనకి రావడం జరిగింది నియామకాలకు సంబంధించి. సో అటార్నీ జనరల్గా వెంకటరమణి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో నూతన అటార్నీ జనరల్గా మనకు సీనియర్ న్యాయవాది అనేటువంటి
అయినటువంటి ఆర్ వెంకటరమణి నియమితులు కావడం జరిగింది. సో ఈ పదవిలో మనకు అంతకుముందు సో కేకే వేణుగోపాల్ అయితే కొనసాగడం జరిగింది. సో ఈ నెల 30తో అతని యొక్క పదవి ముగుస్తుండడంతో సో కొత్తగా ఆ స్థానంలో మనకు అటార్నీ జనరల్గా వెంకటరమణి అయితే నియమించడం జరిగింది. సో నేమ్ గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్ నియామకాలు. వీటికి సంబంధించి మనకు ప్రీవియస్లో చాలాసార్లు కరెంట్ అఫైర్స్ కోణంలో క్వశ్చన్స్ రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ మన తెలంగాణకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. రాష్ట్రానికి మరో జాతీయ అవార్డు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో గ్రామాల్లో ఇంటింటికి నల్ల నీరు అందిస్తున్నందుకు గాను మన కేంద్ర ప్రభుత్వం అయితే ఒక అవార్డు ఇక్కడ ఇవ్వడం జరిగింది. జాతీయ స్థాయిలో తెలంగాణకు మరోసారి గుర్తింపు లభించింది. సో జల్ జీవన్ మిషన్లో భాగంగా, చాలా ఇంపార్టెంట్, జల్ జీవన్ మిషన్లో భాగంగా దేశంలో అత్యధికంగా మారుమూల గ్రామీణ ప్రాంతాలకు ఇంటింటికి నల్లాల ద్వారా ఈ శుద్ధి చేసినటువంటి నీటిని అందిస్తున్నటువంటి రాష్ట్రాలకు సంబంధించి మన తెలంగాణ రాష్ట్రానికి సో కేంద్ర ప్రభుత్వం ఒక అవార్డుతో అయితే ప్రకటించడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకు తెలంగాణకు సంబంధించి నిన్న కూడా కొన్ని అవార్డ్స్ అయితే చూసాం. 4 అవార్డ్స్, ఇంపార్టెంట్ అవార్డ్స్ అయితే చూడడం జరిగింది. స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా కొన్ని అవార్డ్స్ అయితే వచ్చాయి. సో వాటిని అండ్ వీటిని ఒక దగ్గర రాసుకోండి. మనకు తెలంగాణకు సంబంధించి ఈ అవార్డుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది రాబోయేటువంటి కరెంట్ అఫైర్స్లో భాగంగా. నిన్నటి వీడియోలో కూడా కొన్ని అవార్డ్స్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు ఇక్కడ జల్ జీవన్ మిషన్లో భాగంగా మరొక అవార్డు తెలంగాణకు అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే టైమ్స్ 100లో ఆకాష్ అంబానీ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో వర్ధమాన లీడర్ల జాబితాలో చోటు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మనకు ప్రతిష్టాత్మకమైనటువంటి టైమ్స్ నెక్స్ట్ జాబితాలో సో మన భారతదేశానికి సంబంధించి సో రిలయన్స్ దిగ్గజం అయినటువంటి ముఖేష్ అంబానీ యొక్క తనయుడైనటువంటి సో ఎవరు ఆకాష్ అంబానీకి ఈ 100 టాప్ 100లో మన ఇండియా తరపు నుంచి నిలిచినటువంటి ఏకైక పర్సన్. సో ఇతను ప్రజెంట్ జియో చైర్మన్గా కూడా కొనసాగుతున్నాడు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎట్లా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. రీసెంట్గా టైమ్ 100 జాబితాలో చోటు దక్కించుకున్నటువంటి ఈ క్రింది పర్సన్ ఎవరని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో నేమ్ గుర్తుంచుకోండి, ఆకాష్ అంబానీ. ఈ ఆకాష్ అంబానీ ఎవరి యొక్క కొడుకు అంటే మనకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ యొక్క కొడుకు. సో నెక్స్ట్ మరొక కరెంట్ అఫైర్, ఇక్కడ ఒక బుక్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం అనేటువంటి పుస్తకాన్ని అయితే రిలీజ్ చేసినట్లు ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. సో దీని యొక్క రచయిత ఎవరు అనేది కనుక ఇక్కడ చూసినట్లయితే చాడ వెంకటరెడ్డి. సో నిన్న మనకు అసెంబ్లీలో ఈ బుక్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. బుక్ నేమ్ కూడా మనం ఇక్కడ బుక్ నేమ్ గుర్తుంచుకోండి, అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం అనేటువంటి బుక్ని అయితే రిలీజ్ చేశారు. మన క్వశ్చన్ ఎలా అడగడానికి ఛాన్స్ ఉంటుందంటే ఇటీవల రిలీజ్ చేసినటువంటి అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం అనేటువంటి బుక్ రచయిత ఎవరు అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా మీరు చాడ వెంకటరెడ్డి అని చెప్పేసి గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. బుక్స్ రచయితలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ కూడా ఈ మధ్యకాలంలో మనకు ఎక్కువగా అడగడం జరుగుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే 7 ఏళ్ల తర్వాత అంటే ఇక్కడ ఒక కరెంట్ అఫైర్ మనం చూడవచ్చు. నేటి నుంచి జాతీయ క్రీడలు ప్రారంభం, గుజరాత్లో 7 నగరాల్లో నిర్వహణ. సో మనకు 36వ జాతీయ క్రీడలు అనేటువంటివి సో నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. యాక్చువల్గా అధికారికంగా నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. 2 డేస్ బ్యాక్ వీటికి సంబంధించిన గేమ్స్ అయితే కొన్ని స్టార్ట్ కావడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకు 7 years బ్యాక్ 2015లో కేరళలో జరిగాయి. సో నెక్స్ట్ మళ్ళీ మనకి ఇక్కడ గుజరాత్లో జరుగుతున్నాయి. సో వీటికి సంబంధించి మనకు రాబోయేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో దీని యొక్క థీమ్ కూడా గుర్తుంచుకోండి. సో దీని థీమ్ వచ్చేసి స్పోర్ట్స్ ఫర్ యూనిటీ అనేది దీని యొక్క థీమ్ ఉంది. మనకు గుజరాత్లో ఈ 36వ జాతీయ క్రీడలు అయితే జరుగుతున్నాయి. సో గుర్తుంచుకోండి, ఆ హోస్టింగ్ సిటీ అనేది గుర్తుంచుకోండి. తర్వాత ఈ క్రీడలు అయిపోయిన తర్వాత ఈ పథకాలకు సంబంధించి కూడా ఇంపార్టెంట్ అయితే ఉంటుంది. సో తర్వాత మనం ఆ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చిన తర్వాత రిమైనింగ్ కరెంట్ అఫైర్ చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ పిఎఫ్ పై వేటు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాను సో మన దేశంలో 5 years పాటు నిషేధిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే చూడవచ్చు. సో దేశ భద్రతకు ప్రమాదకంగా పరిణమిస్తుందంటూ పేర్కొంటూ ఇస్లామిక్ సంస్థ అయినటువంటి పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై సో కేంద్ర ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు ఇక్కడ దీన్ని గుర్తుంచుకోండి. రీసెంట్గా దీనికి సంబంధించి మనం న్యూస్ అయితే చూస్తున్నాం. గత వారం రోజులుగా ఎన్ఐఏ దాడులు అని చెప్పేసి అయితే చూడడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎన్ఐఏకి సంబంధించి కూడా మనకు అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే చాలాసార్లు ఎన్ఐఏకి సంబంధించిన న్యూస్ మనకు ఈ రీసెంట్గా రావడం జరిగింది. సో దీనికి సంబంధించి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మన భారతదేశంలో ఎన్ఐఏను ఎప్పుడు స్టార్ట్ చేయడం జరిగింది? సో మనకి ఏ ఇన్సిడెంట్ తర్వాత భారత ప్రభుత్వం ఎన్ఐఏను తీసుకొచ్చింది? సో అది కింద కామెంట్ చేయండి. రేపటి కరెంట్ అఫైర్స్లో రేపటి వీడియోలో దాని గురించి నేను చెప్తాను. ఏ ఇయర్లో అండ్ ఏ ఇన్సిడెంట్ తర్వాత ఎన్ఐఏని ఇక్కడ మనం తీసుకురావడం జరిగింది భారతదేశంలో. సో నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అంధకారంలో క్యూబా అంటూ మరొక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ చూడవచ్చు. ఇయాన్ తుఫాన్ ప్రభావంతో కుప్పకూలినటువంటి గ్రిడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో క్యూబాలో ఇయాన్ తుఫాన్ వల్ల చాలా ప్రమాదం అక్కడ అంటే చాలా రకాలైనటువంటి పరిస్థితులు నెలకొంటున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో మనకి ఇక్కడ క్వశ్చన్ అడగడానికి ఏ విధంగా ఛాన్స్ ఉంటుందంటే రీసెంట్గా వచ్చినటువంటి ఇయాన్ తుఫాన్ ఏ దేశంలో వచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. క్యూబా అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ తుఫాన్ ఏ దేశంలో వచ్చిందని చెప్పేసి డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతాడు. సో ఇక్కడ నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి కనుక చూసినట్లయితే ఛత్రి కెరియర్పై
ఫీఫా వెబ్ సిరీస్ అని చెప్పేసి ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ ఇక్కడ మనం చూడవచ్చు. సో దాదాపుగా 15 ఏళ్ళుగా భారత పురుషుల ఫుట్బాల్ జట్టుకు ముఖ చిత్రంగా కొనసాగుతున్నటువంటి దిగ్గజ సునీల్ ఛెత్రి యొక్క లైఫ్ హిస్టరీని మనకు ఫీఫా సో వెబ్ సిరీస్ రూపంలో 3 వెబ్ సిరీస్ రూపంలో తీసుకురాబోతుంది. సో దీనికి సంబంధించి ఎట్లా అడుగుతారంటే రీసెంట్గా ఎవరి యొక్క హిస్టరీని ఫీఫా వెబ్ సిరీస్ రూపంలో తీసుకువచ్చిందని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సునీల్ ఛెత్రి అని చెప్పేసి ఇక్కడ గుర్తుంచుకోండి. సో ఇతని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు సో అత్యధికంగా గోల్ చేసినటువంటి జాబితాలో 3వ వ్యక్తి కింద ఇతను మనం గుర్తుంచుకోవాల్సి అయితే ఉంటుంది. దానికంటే ముందు మనకు ఫుట్బాల్లో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరంటే మనకు సో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మెస్సీ గోల్స్, రొనాల్డో 117, మెస్సీ 190. ఆ తర్వాత స్థానంలో మనకు సో 84 గోల్స్ తోటి 3వ స్థానంలో నిలిచినటువంటి ఛెత్రి యొక్క లైఫ్ హిస్టరీని ఫీఫా మనకు వెబ్ సిరీస్ రూపంలో తీసుకురాబోతుంది. సో అది గుర్తుంచుకున్న అతని నేమ్. సో నెక్స్ట్ ఇక్కడ మనకు ఈనాడు ప్రతిభలో భాగంగా ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడవచ్చు. తెలంగాణ చరిత్రకు సంబంధించి ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ సో ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇండియన్ ఎకానమీకి సంబంధించి బిడ్ బ్యాంక్ అయితే ఇవ్వడం జరిగింది. రెండింటికి సంబంధించి మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను, మీరు మన గ్రూప్లో అయితే జాయిన్ కండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.